ఉపవాసం చేస్తున్న రోజు గుడికి వెళ్ళినప్పుడు దేవుడి ప్రసాదం తీసుకోగానే మనసులో ఒక సందేహం మొదలవుతుంది. ఇది తింటే ఉపవాస నియమం భగ్నమవుతుందా? ఉపవాసం అంటే భగవంతునికి దగ్గరగా ఉండటం మరియు ఆ భగవంతుని అనుగ్రహ రూపమైన ప్రసాదం గురించి శాస్త్రం ఏం చెబుతుంది ఇప్పుడు తెలుసుకుందాము. ఉపవాసంలో ఉన్నప్పుడు గుడిలోని ప్రసాదం తీసుకోవచ్చా అనేది మీరు పాటించే నియమాలను బట్టి ఉంటుంది. సాధారణంగా ఉపవాసంలో దేవతా ప్రసాదం తీసుకోవడం వల్ల ఉపవాసం భంగం కాదు, ఎందుకంటే అది దైవానుగ్రహ రూపం. అయితే మీరు నిర్దిష్ట ఉపవాస నియమాలను అనుసరిస్తున్నట్లయితే ప్రసాదంలో మీకు అనుమతి లేని పదార్థాలు ఉన్నాయేమో తనిఖీ చేసుకోవాలి. చాలామంది భక్తులు ఉపవాస సమయంలో దైవ ప్రసాదాన్ని స్వీకరించడాన్ని శుభప్రదంగా భావిస్తారు. ఉదాహరణకి నిరాహార ఉపవాసం అంటే సంపూర్ణ ఉపవాసం, నీరు కూడా తాగకుండా ఉండే ఈ కఠిన ఉపవాసంలో ప్రసాదం తీసుకోకపోవడమే సరైన నియమం. అలాగే ఫలహార ఉపవాసం, పండ్లు పాలు వంటి సాత్విక ఆహారం తీసుకునే ఉపవాసంలో పండ్ల ప్రసాదం లేదా ఇతర సాత్విక ప్రసాదాలను తక్కువ పరిమాణంలో తీసుకోవచ్చు. పార్షద ఉపవాసం కేవలం పర్మిట్ చేయబడిన ఆహారాలు, ఉదాహరణకి సగ్గుబియ్యం, కొన్ని రకాల పిండి పదార్థాలు తీసుకునే ఉపవాసంలో ప్రసాదంలోని పదార్థాలను బట్టి తీసుకోవాలా వద్దా అని నిర్ణయించుకోవాలి. ముఖ్యంగా గుర్తుంచుకోవలసిన విషయం ఏమిటంటే ఉపవాసం యొక్క లక్ష్యం దైవానికి దగ్గరవడం, కర్మను వదిలిపెట్టడం, భగవంతుడి ఆశీర్వాదమైన ప్రసాదాన్ని పూర్తిగా తిరస్కరించడం కంటే మీ ఉపవాస పద్ధతిని బట్టి అతి తక్కువ మోతాదులో తీసుకోవడం ఆమోదయోగ్యం. అది మీ భక్తిని, మనశ్శాంతిని పెంచుతుంది. సాధారణంగా చెప్పే విషయం ఏమిటంటే ఉపవాస సమయంలో ఆలయాన్ని సందర్శించినప్పుడు ప్రసాదాన్ని తీసుకోవచ్చు, ఎందుకంటే ప్రసాదం అనేది భోజనం కాదు, అనుగ్రహం. అయితే ఒక నియమం ఉంది, ప్రసాదాన్ని కేవలం ప్రసాదంలా మాత్రమే తీసుకోవాలి. టిఫిన్ లేదా భోజనం లాగా కడుపు నిండా తినకూడదు. ఉపవాసం అనేది శరీరాన్ని శుద్ధి చేయడానికి, మనస్సును భగవంతునిపై లగ్నం చేయడానికి చేసే ఒక సాధన. ఉపవాసం అంటే కేవలం కడుపు మార్చుకోవడం కాదు, ఇంద్రియ నిగ్రహం, సాత్విక ఆహారంపై దృష్టి పెట్టడం. గుడిలో ఇచ్చే ప్రసాదం సాక్షాత్తు స్వామివారి అనుగ్రహం. ఇది స్వామివారి కరుణ కటాక్షంగా భావిస్తారు. ఇది భగవంతునికి నివేదించబడిన తర్వాత పవిత్రతను పొందుతుంది.